ప్రైస్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 16, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గెస్తమనే చోటికి ప్రార్థన చేయటానికి వెళ్తున్నప్పుడు తనతో పాటు శిష్యులను కూడా తీసుకువెళ్తారు. వారికి చెప్తారు, మీరు నాతో కూడా ఏకీభవించండి అని. 2-3 మార్లు వారిని ఆయన గమనించినప్పుడు వారు నిద్రిస్తూ ఉంటారు. అప్పుడు ప్రభువుల వారు అంటారు, ఒక్క గడి అయినను నాతో కూడా మీరు మెలకువగా ఉండలేరా అని అడుగుతారు. ఎందుకంటే ఆ ఒక్క గడియే మన జీవితాన్ని మార్చేస్తుంది, మన పరిస్థితులను తారుమారు చేస్తుంది. ఆ ఒక్క గడియలో మనం నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, ఒక్క గడి అయినా మీరు నాతో మెలకువగా ఉండలేరా? ఎందుకంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీ ఆత్మ సిద్ధపరచుకోండి. సరేరా, ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ ఆత్మ సిద్ధపాటుకు మీరు లోబడితే శరీరం ఆత్మకు లోబడుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రార్థనలో మోకరిస్తామో సాక్షాత్తు దేవుడే దిగిపోతారు. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఎంతో గొప్పదో మన భక్తుల ద్వారా తెలుసుకున్నాం. ఎందుకంటే ఆకాశంలో సూర్యచంద్రుని ఆపినవారు, వర్షాన్ని ఆపినవారు, కురిపించేవారు. అలాగే ఆకాశం నుండి అగ్నిని కుమ్మరించి కిందకి దింపేవారు. ఎందుకంటే ఆ యొక్క ప్రార్థన శక్తి ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు మన భక్తులు. ప్రార్థనకి అంత ప్రాముఖ్యత ఉంది, అంత శక్తి ఉంది. మన దగ్గర దేన్నైనా కూడా జయించాలి, సహించాలి అంటే ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ప్రార్థన. ఆ ఆయుధాన్ని పట్టుకొని మనం ఏదైనా సాధించగలము, ఏదైనా సహించగలము, జయించగలము. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దని ప్రభువుల వారు చెప్తున్నారు. అందుకే మనం శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. ప్రతి కార్యాన్ని కూడా మనము సాధిద్దాం. అలాగే దేవుడు చెప్తున్న మాటకు లోబడదాం. ప్రభువు లేని సమయంన ఆయన శిష్యులకు శోధన సమీపిస్తుంది. అందుకే ప్రభువుల వారు ముందుగానే వారికి తెలియపరిచారు. మన జీవితంలో కూడా అంతే. మనం ప్రభువు వారమైనప్పుడు, దేవుని సంబంధమైనప్పుడు మనకు అనేకమైన శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఆ శోధనలను మనం జయించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒకే ఒక ఆయుధం ప్రార్థన. ఈ ఆయుధాన్ని పట్టుకొని మనం సమస్తాన్ని జయించాలని, దేవునికి ఇష్టలుగా ఉండాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.